పంచాయతీరాజ్ మినిస్టర్ గారు సీతక్క గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ ఐఎస్ గారిని, ఇతర అధికారులు, గౌరవ వీక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం. అతిథులు, ముఖ్య అతిథి, ఇతర అతిథులు, గౌరవనీయులు మన పోరాట యోధులు కొమరం భీం బిర్సా ముండా గారు, అట్లానే బాబ్జీ గోండు వారి యొక్క చిత్రపటాలకి పూలమాలతో అలంకరించబోతున్నాం. ఆదివాసీ అమరవీరులందరికీ కూడా పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు పెద్దలు. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, సీతక్క గారు, అలాగే మన ఆదివాసీ శాసనసభ్యులందరూ కూడా వారికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. కార్యక్రమంలో మా ఆదివాసీ అమరవీరులకి పూలమాలలు వేసి ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అన్న సాంగ్ స్టార్ట్. దయచేసి వేదిక ముందు ఉన్నటువంటి మీడియా మిత్రులు దయచేసి గమనించాలి. ఆదివాసీ మిత్రులందరూ కూడా అవసరమైతే వెనకాల ఎవరైతే అతిథులు ఉన్నారో వారి వెనకాల మీడియా వారికి చైర్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. మా
ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరమణ గారి అధ్యక్షతన మరి ముఖ్య అతిథులుగా మన జారే ఆదినారాయణ, అదేవిధంగా పాయ వెంకటేశ్వరన్న, చంద్రలింగయ్య గారు, మరి అదేవిధంగా ఆదివాసీ ఉద్యోగులు, జేఏసీ వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఐటీడీఏపీఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో కోయ ఇలవేల్పిన బుక్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేలాది మంది ఆదివాసీల సమక్షంలో మరి ఇనాగ్రేషన్ చేయడం, ప్రారంభించడం చాలా సంతోషం. నేను ఎవరికైనా ఒకటే ఎవరి మీద ఒకరి మీద ఒకరి గోత్రాలు, ఒక జాతి యొక్క అస్తిత్వం ఇంకొకరి మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఎవరి జాతి, ఎవరి ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు కాపాడుకోవడమే ఈ భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఒక మతమే ఉండాలి, లేకుంటే ఒకటే కులం ఉండాలి, ఒకే దేవుడు ఉండాలనే తప్పు. ఇవి వాళ్ళ నమ్మకాల నుంచి మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే అది సాంస్కృతిక సాంప్రదాయ అస్తిత్వమే మా ఆస్తి. కాబట్టి అది మేము కాపాడుకోవడం ద్వారా మా అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హక్కులను ఇవన్నీ కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇప్పటికే మాలాంటి ములుగు లాంటి ప్రాంతంలో కోయలకు భాష కూడా పోయింది, ఇక్కడ కూడా సగమే ఉంది. కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆట పాట, సాంప్రదాయాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, అదేవిధంగా మరి పండుగలు ఇవన్నీ కూడా కాపాడుకోవాలంటే ఈ యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఐటీడీఏపీఓ గారు రాహుల్ గారి ఆధ్వర్యంలో మా జేఏసీ, మా టీచర్స్, మా ఉద్యోగులు, మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి అద్భుతమైన బుక్ తీసుకురావడం జరిగింది. ప్రతి కోయ జాతి ఇంట్లో ఆ బుక్ ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ